అన్నా మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నా, కానీ ఆ వీరవంకర్ రెడ్డి. భయపడకండి, మీ పెళ్లి నేను చేస్తాను. ఒరే వీరవంకర్ రెడ్డి, మర్యాదగా రారా బయటకు. నేనుంచుకునే దాని కూతుర్ని ప్రేమించే నీకి ఎంత ధైర్యం నీకు? ఈ పొద్దు నిన్ను ఖండ ఖండాలుగా నరికి చంపకుంటే నా పేరు వీర వంకరెడ్డే కాదు, రరకబ్బు నా బర్రె. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు బాద్దే. సింహాన్ని నిలబెట్టుకొని ఈ గబ్బున పిల్లలు కలిసేటారేవరా? జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నన్ను రెచ్చగొడుతున్నావు. తల తీసి మొలేస్తా. అన్నా ఈ ఏరియా మంది కాదు, తగ్గడం మంచిది. నీకు దమ్ముంటే క్షేముంటే ఈ పబ్లిక్ సెంటర్ లో కాదు, మా ఈది దగ్గర చూసుకుందాం. నీ పెతాపము నా పెతాపము. వస్తాన్రా, సీమ సందుల్లో సీమ పందుల్లాగా కొట్టుకున్నావు. నీకోసం ఈ ఊళ్ళోనే ఉంటాడా? అయితే ఇంకా చాలా ఈజీ. నువ్వు ఉంటున్న వీధికి వస్తా, నీ ఇంటి ముందు ఇల్లు అద్దెకి తీసుకుంటా. అడుక్కునైనా అద్దె కడతా. వీళ్ళిద్దరిని నా ఇంట్లోనే ఉంచుకుంటా. చేర్చుకున్నావురా? పోతాము రండి. నువ్వేడికి పోతాడావు? రేనా అన్న దగ్గర. ఇన్నాళ్ళు సీమలో అన్న లేక నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు రేనా అన్న వచ్చేశాడు, అన్న దగ్గరికే వెళ్తున్నాను. కబ్బు నాకోండి అన్నా. రేనా అన్న, అన్నా ఒక్కసారి తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్ గా ఉంది. అయితే సోడాగొట్టు. తొడగొట్టుకు బతికేవాడు ఈ సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో, ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో అతనేనండి, అతనే ఈ రెడ్డి నాయుడు. మేమందరం ముద్దుగా రేనా అని పిలుచుకుంటాం అన్నా. ఎవరు చేశారు ఈ పని? ఇంకెవరమ్మా, మన రెడ్డి నాయుడు అన్న. ఎంతకాలం జరుగుతుంది రక్తపాతం? ఈ తుపాకీ కొన్నప్పటి నుంచి. ఎంతో మంది రెడ్లు నాయుళ్ళు ఈ రాయలసీమని రతనాలసీమగా తీర్చిదిద్దారు. నువ్వేంద్ర మళ్ళీ రక్తపాతం మొదలు పెట్టావు? రక్తానికి రక్తం, రక్తకు పిట్ట. పచ్చగా ఉన్న సీమ నీ వల్ల ఎర్రగా రక్తంగా మారడానికి వీల్లేదు. మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. అమ్మా, రేనా చూడు పొట్టిగున్న రూపు చూడు, చేవలేని చూపు చూడు, దమ్ములేని నడక చూడు, తొంటి చేతిలూపు చూడరా. ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా.